పాదాలకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయము బిడ్డల కోసము మేము ప్రార్థించడానికి ఇచ్చిన సమయంకే నీకు వందనాలు. కరెంటు కూడా మాకు అనుకూలపరచము, వాతావరణం అనుకూలపరిచిన రీతిగా ఎలాంటి ఇబ్బందులు ఇరుకులు లేకుండా నీ సహాయం మాకు దయచేసి బలపరచము. మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునము. నీ ఆత్మీయ మేలు చేతనని మమ్మల్ని నింపని ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించము. వచ్చిన వారి బట్టి నీకు వందనాలు. దేవాంకరాని వారితో మీరు మాట్లాడము, నీ సన్నిధి మాతో ఉంచి మేము ఒకరినొకరు ఎలా పురుకొల్పుకోవాలో మాకు నేర్పించి భద్రపరిచి ఈ దినం ఏ వాక్యం కావాలో మీరు అందించమని క్రీస్తు అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఆరాధన గీతాల పాటల పుస్తకం నుంచి 248వ పాట పాడుకుందాం. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. 248. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఈనాడే అది మొలచును, దాని నాలో చింపారా. ఇదిగో నేనొక నూతన, అందరూ చప్పట్లు కొట్టి పడదాం. అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను, అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను ఎల్లప్పుడూ సమృద్ధిగా ప్రవహింపచేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నాదో ప్రజలు త్రాగుటకు నేనారణ్యములో నదులు, నాదో ప్రజలు త్రాగుటకు నేనారణ్యములో నదులు సమృద్ధిగా పారునట్లు సృష్టించెదను నేను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. అరణ్యములో జంతువులు, క్రూర పక్షులు, సర్పములు, అరణ్యములో జంతువులు, క్రూర పక్షులు ఘనపరచును, స్తుతించును, దీని నాలోచించుడి. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నూతన సృష్టిగా నిన్ను చేసి నీ శాంతిని నది వలె చేసి, నూతన సృష్టిగా నిన్ను చేసి నీ శాంతిని నది వలె నన్ను చూచి మహిమ పరచి స్తుతి పాడ చేసేదను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నేనే దేవుడనని తెలిసి నా కార్యములను నేనే దేవుడనని తెలిసి నా కార్యములను నెరవేర్చి ముందున్న
వాటి కన్నా ఘన కార్యములను చేతన్ ఇదిగో నేనొక నూతన క్రియను చేయొచ్చున్ మరుగైనా మన్నానిచ్చి మరి తెల్లని రాతినిచ్చి మరుగైనా మన్నానిచ్చి మరి తెల్లని రాతి చెక్కేదనా రాతి మీద నొక క్రొత్త నామమును ఇదిగో నేనొక నూతన క్రియను చేయొచ్చున్ పరలోక భాగ్యంబులో నరలోకములో మనకే పరలోక భాగ్యంబులో నరలోకములో మనకొసగన్ కరుణా సంపన్నుండగు మన ప్రభునకు హల్లెలూయా ఇదిగో ఈనాడే అది మొలచును దీని నాలో చింపారా ఇదిగో నేనొక నూతన క్రియను చేయొచ్చున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన మన సహోదరులు విక్లాల్ గారికి, అలాగే సహోదరి అన్నమణి, అభిషేకన, అలాగే బ్లెస్సీకి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇరుపక్షాలు వచ్చిన వారిని కూడా తల్లిదండ్రులకు దూర ప్రాంతించి మరి మన సహోదరు విక్లాల్ యొక్క తల్లిదండ్రులు మన యొక్క కుటుంబస్తులు కూడా వచ్చిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, సంఘస్థులకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దినము మరి ఉపవాస ప్రార్థన, ఎంత సమయం మనం ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి. ప్రార్థన మనకు ఎంతో అవసరం. భక్తులు వారి జీవితంలో ప్రార్థన ద్వారాగా జయము చూడగలిగారు. మనము కూడా ప్రార్థన ద్వారా అనేకమైన కార్యములు చూస్తూ ఉన్నాం. మరి అన్నమణి క్లుప్తంగా ఎందుకు ఈ ప్రార్థన పెట్టుకున్నారో చెప్తూ మరి నన్ను క్షమించాలని నన్ను క్షమాపణ అడిగింది. ఎందుకంటే సాధారణంగా ప్రార్థన మనం పెట్టినప్పుడు దానికి మన వంతు మనము ముందు ఉండాలి. అవునా? మన ఇంట్లో ప్రార్థన అంటే మనము దాని విషయమై కొంత బాధ్యత, భారము కలిగి ఉండాలి. వారికి లేదని చెప్పట్లేదు, కానీ మరి మొదటి వారంలో అయితే అందరికీ అనుకూలంగా ఉంటుందని విక్లాల్ నన్ను అడిగినప్పుడు, సరే ఈ పోయిన సోమవారం నెల్లూరులో ఉండాలి నేను, అక్కడ పుట్టినరోజు. ఎప్పుడో 2 నెలల క్రితమే చెప్పింది ఆవిడ. ఎందుకంటే నేను వారం ముందు చెప్పమంటే ఆవిడ 2 నెలల ముందు చెప్పింది. మీరు ఏదో ప్రోగ్రాం ఉంటుందండి ముందే చెప్పేస్తున్నానని. కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి వెనక్కి రావడము, ఇదంతా కొంచెం ప్రయాణము, ఖర్చు, ఇదంతా ఎందుకని మళ్ళీ ఫోన్ చేసి సోమవారం పుట్టినరోజు ఆదివారానికి మార్చుకొని అంటే, సరే మీకు ఎలాగ అనుకూలంగా ఉంటే అలాగ చేయండి అని వారు ఒప్పుకున్నది. వీళ్ళకి డేట్ ఇస్తే వీళ్ళిద్దరు నాకు శనివారం ప్రాంతంలో కనబడకపోతే ఫోన్ చేశాను. ఏంటయ్యా ఎక్కడ పోయారంటే, గేట్లు పని అవ్వలేదు. సరే పని చేసుకోవద్దని నేను వాళ్ళకి చెప్పలేదు, కానీ
పని అవునప్పుడు మరి వారము పని ఉంది అంటే మనం ఇంకొక వారం దాన్ని పెట్టుకుంటాం కదా అని మీరు ప్రార్థనలో ఉండాలి. ఎందుకంటే ప్రార్థన లేకుండా మనము ఏ కూటం పెట్టినా అది జయము జరగదు. ఈ దినము చుట్టుపక్కల అంతా వర్షం ఉంది. మీరు ఎంతమంది నర్సీపట్నం అంతా వర్షం ఉంది. ఈ దినం మరి జోగంపేటలో ప్రక్కన చంద్రీపాలెంలో ఒకళ్ళు చనిపోయారు. యవనస్తురాలే, వయసు పెద్దది, 48 సంవత్సరాలు అని చెప్పారు. చనిపోయింది అకస్మాత్తుగా. అక్కడ ప్రభా మరి అందరు బంధువులు సంబంధం లేట్ అయిపోయింది. కొంత బంధువులు రావడము, ఎప్పుడో ఉదయం వెళ్తే 4:30కి చేశాను భూస్థాపన కార్యక్రమం. రాత్రి పడుకునేటప్పటికే 4 అయింది. ఉదయమే లేవడంతో ఈ కబురు పరుగున అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు చేసి 4:30. అక్కడ కూడా వర్షం వస్తే ప్రభా మరి నువ్వే కృప చూపుంటే దేవుడు అక్కడ కూడా వర్షాన్ని ఆపాడు. కనుక మరి ఇక్కడ కూడా దేవుని దయ వల్ల వర్షము ఆపబడింది. కనుక ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తాయి. అదే మన ప్రార్థన లేకుండా మన ప్రార్థన వర్షం వస్తే మనకే సిగ్గు కదా చేయగలమా? ప్రార్థన అయిపోవచ్చు. వర్షం పడుతుంది అనుకోండి, అందరికీ సర్దుకుంటా టిఫిన్ ఇస్తే అరటిపళ్ళు మజ్జిగ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రార్థన చేస్తారా? చెయ్యం. కనుక కొన్నిసార్లు మాటలు అవి కఠినంగా అనిపిస్తాయి, కానీ అది మీ శ్రేయస్సు కోరే, కానీ మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని ఏదో అనాలని నాకేమో ఉద్దేశం ఉండదు. కనుక విషయాలు గమనించండి. ఎందుకంటే వాక్యం మనం అలా నేర్చుకున్నాం, దాని ప్రకారంగా మనం జీవించాలి. ఇదేనో మరి సహోదరి అన్నమని చెప్పిన సాక్ష్య ప్రకారంగా కొన్ని మాటలు మనము కుటుంబం గురించి విందాం. దేవుని వాక్యంలో కొంత మాటలు మనం విందాము. పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పింది? తిరుగుబాటు చేస్తున్నారు. కారణాలు చూద్దాం. సామెతలు రాసిన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనము. సామెతలు 22:15. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. బాలుని హృదయములోని ఏముంటదంట? మూఢత్వము స్వాభావికముగా పుట్టును. స్వాభావికం అంటే నైజం. మనము నిమ్మకాయ తీసుకుంటే తీయగా ఉంటుంది కదా, పుల్లగా ఉంటుంది. ఎవరైనా తిన్నా కూడా మనకు పులుపు అనిపిస్తుంది. ఎవరు నిమ్మకాయ తిన్నారనుకోండి, మనం కూడా అంటావా? అంటే నోరు మనకు కూడా ఊరుతుంది. చింతకాయ తిన్నా అలాగే ఉంటుంది. దాని స్వభావం అది. అవునా? ఇక్కడ కూడా స్వాభావికముగా అంటే దాని నైజము. బాలునికి ఒక నైజం ఉంటుంది. అంటే ఏంటంటది? మూఢత్వము. పోవాలంటే ఏం చేయాలంట? శిక్ష దండము దానిని వానిలో నుండి తోలివేయును. శిక్ష అంటే ఏంటి? శిక్షించిన కొట్టడం కదా. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడగును. ఎవరు కొడుతున్నారు ఇద్దరు అన్నది మీరు గమనించుకోవాలి కదా. మనము ఇక్కడ గమనిస్తున్నాం. మళ్ళొకసారి చదవండి. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. శిక్ష దండము, దండించడము. అయితే ఎలా శిక్షించాలో మనకు తెలీదు కదా. మన కోపం వచ్చిందనుకో గోడకేసి కొడతాం. అంటే వీళ్ళు ఎలాగున్నారు నాకు తెలియదు, కానీ సాధారణంగా మనం చూస్తాం. చేతిలో ఏదైనా ఉంటే ఇసిరేసే వాళ్ళు ఉంటారు.
బైబిల్లో ఒక మనుషులు ఉన్నాడు అలాంటి వాడు. ఎవరు చెప్పండి? నోహ గారు చేతిలో ఉన్నది ఇసిరేసాడు ఒక ఆయన, సౌలు. చేతిలో ఈటుంటే కోపం వచ్చినప్పుడు దావీదు మీదకి ఇసిరేసాడు. ఏంటది? ఇప్పుడు మూర్ఖులు ఎవరైపోతాము? శిక్షించేవాడా, శిక్షపడుచున్నవాడా? శిక్షించేవాడే. అందుకే సామెతలు ఏమంటున్నాడు చూద్దాం, చూడండి. 23:14, 23:13 నుంచి చదవండి. నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన యెడల వాడు చావకుడును. 14 కూడా, బెత్తముతో వానిని కొట్టిన యెడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. ఎలా కొట్టాలంట? బెత్తము వాడాలి, దువ్వునితోటో, చేతిలో గరిటుంటే గరిటితోటో, చెట్టో దాకో దబర ఉంటే దానితోటో. కొంతమంది రాళ్ళు ఇస్తడం చూశాను పిల్లల మీదకి, తల్లిదండ్రులు. దేవుడు శిక్షించమని చెప్పాడా లేదా? చెప్పాడు. కానీ ఎలాగా? శిక్ష క్రమశిక్షణగా ఉండాలి కానీ అక్రమముగా ఉండకూడదు. ఈ కుటుంబం కోసం కాదు నేను ఈ మాటలు చెప్పేది, ఈ కుటుంబం కోసము సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. మనకి తర్వాత ఈ వాక్యం లైవ్లో కూడా చాలామంది వింటారు. మనము ఒక బిడ్డని మనం కొట్టవలసి వచ్చినప్పుడు, మనము ఒక బిడ్డని దండించవలసి వచ్చినప్పుడు, తప్పు చేసినప్పుడు తల మీద కొట్టకూడదు. ఒకసారి నాయన నన్ను కొట్టారు. కొట్టిన తర్వాత ఆయన పాట పాడుతున్నారు స్టేజ్ ఎక్కి. ఏమంటే, తండ్రి జాలి పాడా తన పిల్లలు ఏందంటే ఈయనకేం జాలి నన్ను కొట్టాడు కదా అనుకుంటున్నాను మనసులో. ఆదివారం ప్రార్థనలో అయిపోయింది. ఆదివారము ప్రార్థన ఇంకా అయిపోలేదు. ప్రార్థన పాటలు ఆయన నడిపించేశారు, ఉత్తరపత్రాలు చదివేశారు, ప్రార్థనలో ఉన్నాం. నా మనసు అంతా ఎవరి మీద ఉంది? మా నాయన మీద ఉంది. కొట్టారు కాబట్టి ఈయన పాట పాడాడు కానీ నా మీద ఏం జాలి ఉంది అని. సరే, ఇంకా ప్రార్థన జరుగుతుంది. పిలిచారు నాయన నన్ను. కోపంగానే వెళ్ళాను, నిలబడ్డాను. ఎందుకంటే రానంటే వీల్లేదు, మొండికేయడానికి అసలే ఉండేది కాదు. వెళ్ళిన తర్వాత నన్ను క్షమాపణ అడిగారు. నాయన ఏంటి అంటే, నిన్ను కొట్టడం తండ్రిగా నా హక్కే కానీ నీ తల మీద కొట్టాను. ఇక్కడ కూర్చుని వాక్యము కోసము నేను నిలబడి చెప్దామంటే వాక్యం నాకు నడిపింపు రావటం. నన్ను క్షమాపణ అడిగిన తర్వాత ఆయన వాక్యం చెప్పారు. ఒక దైవజనుడు నన్ను ఆత్మీయంగా శారీరకంగా శిక్షించడానికి ఆయన సర్వ హక్కులు ఉన్నాయి, కానీ దానిని తల మీద కొట్టడం ద్వారా, దుర్వినియోగం చేయటం ద్వారా ఆయన దేవుని ఆత్మనే కోల్పోయినట్లుగా ఆయన ఆత్మలో గ్రహించి కుమారుడైన నన్ను క్షమాపణ అడిగారు. ఇది లోక సంబంధంగా మనకు అర్థమవదు. లోక సంబంధమైన జ్ఞానము, ఈ జ్ఞానం మనకి బోధించదు. ఇక్కడ వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, బాలుని శిక్షించుము. దేనితోటంట? బెత్తము వాడాలి. మనము స్వసిద్ధంగా శిక్షించడానికి వీల్లేదు. దేవుడు, ఎందుకంటే గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం మన బిడ్డలో అని మనం అంటున్నాం. కానీ ఎవరిచ్చారు మనకి? దేవుడిచ్చాడు బహుమానం. గనుక ఆ బహుమానము ఎలాగ వాడాలి, ఆ బహుమానమును మనం ఎలాగ పెంచాలి, దేవుడు లోకంలో ఎంతో బాగా చెప్పాడు. ఇంకేం చెప్పాడు చూడండి. ఇంకా కొంచెం సామెతలు ఏమన్నాడు? సామెతలు 26:3 గుర్రమునకు చెబుక గాడిదకు కళ్ళెము, మూర్ఖుని వీపుకు బెత్తం ఎక్కడ వాడాలి? వీపు మీద వాడాలి. అవునా? మూర్ఖుని వీపుకు దేవుడు ఏమన్నాడు? బెత్తము వాడము. బెత్తం వాడడం వల్ల చనిపోకుండా, అంటే ఆత్మ సంబంధముగాను శరీర సంబంధముగాను చనిపోకుండా ఒక మనిషిని మనము కాపాడగలమని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక
మానవునికి బాలునికి స్వాభావికంగానే ఏముంటదంట? మూర్ఖత్వము ఉంటుంది. కనుక శిక్షించాలి అని చెప్తా ఉన్నాడు. ఎలా శిక్షించాలో ప్రభు చెప్పాడు. తర్వాత 2 తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. 2 తిమోతి 3వ అధ్యాయము 1-2 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు. ఎవరికంట? ఏ కాలంలో అంట? అంత్య దినముల్లోని పిల్లలు ఎలాగుంటారంట? తల్లిదండ్రులకు అవిధేయులై ఉంటారు. అవునా? అంత్య దినముల్లో ఉన్నాము. మన బిడ్డలు మన మాట వింటలేదంటే ఏ దినాల్లో ఉన్నాం మనము? అంత్య దినాల్లో ఉన్నాము. అంత్య దినములో బిడ్డల మాట వినరు, నిజమే. నేను ప్రభు నాడు నేను భూమి మీదకి 2వసారి వచ్చినప్పుడు లోకములోని భూమి మీద విశ్వాసులను కనుగొనగలనా? ఇప్పుడు బిడ్డల మాట వినకపోవడం మనం అనుకున్నాం టెక్నాలజీ అనుకుంటున్నాం. అవునా? మన బిడ్డలు మాకన్నా ఫోన్ బాగా వాడతారని ముసుముసులో నవ్వుకుంటున్నాం. అది నరకమునకు ఎక్కువ తీసుకెళ్ళిపోతుందని బైబిల్ చెప్తా ఉంది. మనం అనుకుంటాము మన కాలంలో ఒక 3 సంవత్సరాల పాపకో బాబుకో 5 సంవత్సరాల పాపకో బాబుకో లేని జ్ఞానము ఈ కాలంలో ఉంది. మా వాళ్ళు ఫోన్ బాగా చూస్తారండి, మా వాళ్ళని తయారు చేస్తారండి అని సంతోషపడుతున్నాం. అంత్య దినములు అపాయకరమైనవి. అంత్య దినముల్లో ఉన్నాం కనుక బిడ్డల మాట వినరు. కానీ దేవుని వాక్యము వారికి బోధించాలి, విశ్వాసములో వారిని పెంచాలి. కాలమును బట్టి బిడ్డల మాట వినరు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు దినము, దేవుని యొక్క 2వ రాకడ సమీపమైపోయింది కనుక బిడ్డల మాట వినరు. ఇది వాక్యము. కానీ మన బిడ్డల మాట వినకపోతే లోకమే తంతు మన ఇంట్లో జరిగితే, లోకస్తులు జరిగినట్లు నా ఇంట్లో జరిగితే నేను దేవుని నమ్ముకోవడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందంటారా? చెప్పండి, ఉందా? లేదు. కనుక అంత్య దినములో ఇలాగ ఉంటుంది కనుక మీ బిడ్డలు ఇలాగ పెంచండి అని వాక్యం చెప్తుంది. మనమేమనుకుంటామంటే సాధారణంగా వీరి కుటుంబం ఎలాగుందో నాకు తెలియదు, కానీ మన బిడ్డలు అల్లనోళ్ళని మనం చెప్తే మనకు సంతోషం, పక్కోళ్ళు చెప్తే కోపం వస్తుంది. అవునా? చెప్పండి, కాదా? మీ బిడ్డ అల్లరోడని నాకు చెప్పేదనుకో ఎవరన్నా, నా కుమారుడు కోసము నాకు కోపం వస్తుంది. అదే నేను చెప్తే చూసావు నా బిడ్డ అల్లరోడు నేనే చెప్పుకుంటాను అనుకుంటాను. అది గర్వముగా అనుకుంటాము. ఎవరైనా చెప్తే మనకి ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. ఇది మనలో ఉన్న దుష్ట ఆచారము. మనుషులు మన గురించి చెప్పినప్పుడు మనమైతే 10 దెబ్బలు కొడతాం, పక్కోళ్ళు 1 దెబ్బ కొట్టిన ఇష్టపడతామా? నువ్వు ఎవడయ్యా నా కొడుకును కొట్టడానికి, నా కూతురుని కొట్టడానికి అంటాం. గొడవకి వెళ్తాము. మన బిడ్డలు తప్పు చేస్తే మనము చూస్తే మనము దండించాలి, ఇతరులు దండిస్తే ఇష్టపడము. అవునా? ఇతరులు మన బిడ్డలు శిక్షిస్తే ఇష్టపడము. ఇది మనకు ఉండకూడదు. నేనైనా మీరైనా మన స్వాభావిక లక్షణం ఏంటంటే, దేవుని ఎరిగిన మనలో కూడా ఉండే నైజం ఏంటంటే, మనల్ని ఎవరు ఏలిపెట్టి చూపించకూడదు. మనమైతే అందరికీ చూపిస్తాం. అందుకే బైబిల్ అంటుంది, వేషధారి మొదట నీ కంట్లో ఉన్న దోలము తీసివేయి, అప్పుడు ఎదుటివాణి కంటో నలుసు నీకు తేటగా కనబడను. బైబిల్ ఎక్కడా కూడా పొల్లైనను సున్నాయినను తప్పిపోదు. బైబిల్ తేటగా మన మనసాక్షి ఎలాంటిదో, మన స్వభావం ఎలాంటిదో తెలిసి మాట్లాడుతుంది. చాలాసార్లు మీరనే కాదు, నేను కూడా ఎవరైనా కొన్నిసార్లు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు
ఒకసారి ఎప్పుడో కుమారుడు యాండ్రూని వాళ్ళు టీచర్స్ కొడితే వాడు తర్వాత వచ్చి వాళ్ళ మమ్మీ చెప్పలేదు కానీ ఆయన చెప్పాడు. ఏమనంటే, డాడీ నా స్కూల్లో కొట్టారు. ఏమైందిరా? నేను ఫోన్ చేసి వాళ్ళకి, మీరు ఏంటి కొట్టారు, ఎక్కువ కొట్టారు, నేను కంప్లైంట్ ఇస్తాను అన్నాను. ఏమన్నాను? కంప్లైంట్ ఇస్తారంటే వాళ్ళు భయపడి కొట్టడం మానేస్తారు. ఇప్పుడు వాడికి ఏముంటుంది? నన్ను ఎవరో కొట్టరో మా డాడీ కంప్లైంట్ ఇస్తాడో, బాగానే ఉంది అంతవరకు. కానీ దానివల్ల క్రమశిక్షణ ఎవరికి పోతుంది? ఆయనకే పోతుంది. దానివల్ల నష్టపోయేది నేను, దానివల్ల క్రమశిక్షణ పోగొట్టుకునేది నా కుమారుడు. తర్వాత ఎప్పుడైనా సరే ఆడేదైనా చేస్తే, అయ్యా మీ కొడుకుని మేము కొట్టమండి, ఇలాగ చేస్తారని చెప్పేవాళ్ళు, కానీ ఎన్నడూ దండించేవారు కాదు. ప్రభువా, ఈ విషయంలో నేను తప్పు చేశాను, అయ్యా కొట్టండి, కానీ కొంచెము సున్నితంగా కొట్టండి అని చెప్పుంటే బాగుండేది. వాడికి తెలిసేటట్లు స్కూల్ యాజమాన్యంతో నేను మాట్లాడడం వల్ల వారు నా కుమారుని కొట్టడము మానేశారు, శిక్షించడం మానేశారు. ఇప్పటికీ జ్ఞాపకం ఉంటుంది అది నాకు. ప్రభువా, నేను శిక్షను ప్రేమించేవాడు ఏం ప్రేమిస్తున్నాడంట? జ్ఞానమును ప్రేమిస్తున్నాడు. చాలాసార్లు శిక్ష మనకి ఇష్టం ఉండదు. బైబిల్ శిక్షను ప్రేమించమని చెప్తుందా? బైబిల్ శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించును, గర్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉన్న మనము మన బిడ్డల్ని ఎలాగ ప్రేమించాలి, వారి స్వభావం ఎలాంటిది, ఎలాగ వారికి బెత్తం ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలో చెప్తుంది. అంచె దినముల్లో ఉన్నాము గనుక తల్లిదండ్రులకు బిడ్డలు ఏమై ఉంటారంట? అవిధేయులై ఉంటారు. అలాంటి అవిధేయత మన గృహంలో ఉండకుండా మన బిడ్డలను క్రమశిక్షణలో పెంచాలని బైబిల్ చెప్తా ఉంది. మూడోది, 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. ఎవరు నిద్రపోవద్దు, నేను ముగిస్తాను 10 నిమిషాలు. 1 కొరింథీ 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెరుపును. సరిపోతుందండి. మూడోది, బిడ్డలు చెడిపోవడానికి కారణము 1 నైజము. మొదటిది ఏమనుకున్నాము? స్వాభావిక నైజము. రెండవది అంచె దినములు. మూడవది స్నేహము. మూడోది ఏంటి? స్నేహము. మనము అనుకుంటాము, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, స్నేహము పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో చేస్తే వాళ్ళు సరిగా లేకపోతే మనము గద్దిస్తాం. అవునా? అదే మన రక్త సంబంధులు అలాగుంటే మనం గద్దిస్తామా? చెప్పండి. మనము ఎదురింటోళ్ళ పక్కింటోళ్ళు అయితే, ఆడు సరైనడు కదా, ఆడితో ఫ్రెండ్షిప్ చేయకు, ఈమె సరైనది కాదు, ఈమెతో మాట్లాడుకు అనేస్తాం. పర్లేదు, గద్దించాలి, కాదనట్లేదు. అదే స్వభావము, అదే దుష్ట నైజము మన రక్త సంబంధుల్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేస్తామా? దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేయను. ఒకసారి చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇటీవల కూడా చెప్పాను. నాయన మారు మనసు పొందినప్పుడు మా అమ్మమ్మ గారు మా నాయనతో, అంటే అల్లుడు గారితో చెప్పింది ఏంటంటే, నా కొడుకు మీద చెయ్యి వేసి బయట వీధిలో స్నేహము చేయొద్దు. రక్త సంబంధం అండి. సొంత కొడుకు మీద అల్లుడిని ఏమని చెప్పిందంటే, నువ్వు చెయ్యి వేస్తే నీ మారు మనసు కూడా పోతుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందంట? పాడు చేయను. డ్రైనేజ్లో ఎన్ని బాటిల్ సెంట్ కొడితే నీట్గా అయిపోతుంది? అవుతుందా? వాసన మారుతుందా? డ్రైనేజీ వాసనే ఎక్కువ వస్తుంది. నువ్వు 100 బాటిల్ సెంట్ కొట్టినా ఏదో ఒక మూల నుంచి డ్రైనేజీ వాసనే వస్తుంది కదా. దుష్ట సాంగత్యము. కొన్నిసార్లు మనము ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాం? బిడ్డల్ని పర్వాలేదులే అనుకుంటాము. కుటుంబాలు ఈ దినాలు పాడైపోయినవి. ఆ దినములో అభిషాలోము ఉన్నాడు, ఆమెకి సహోదరి ఉంది. ఎలాంటి సాంగత్యము అంటే సొంత సహోదరుల మధ్యన
సహోదర బాంధవ్యము లేకుండా అక్రమ సంబంధముతోటి కుటుంబం అంతా ఏం చేసుకున్నారు? పగా ప్రతీకారాలతో నాశనం చేసుకున్నారు. దుష్ట సాంగత్యము, కజిన్స్ అంటారు చాలా మంది. మా యొక్క అక్క కొడుకండి, మా చెల్లి కొడుకండి, సహోదరుల మధ్యన ఈ దినాల్లో అలాంటి బాంధవ్యము లేదు. అలాంటి బాంధవ్యము లేదండి. నాకొచ్చే దాదాపుగా 90% ఫోన్స్ అలాంటివి వస్తాయి. అయ్యా, మేము ఫలాని ఇంట్లో సమ్మర్ హాలిడేస్ కి మా కొడుకును పంపించామండి. ఇప్పుడు ఏమైందా? మా సహోదరుడు కదా, అక్క కొడుకే కదా. లేదండి, వారి యొక్క శరీర జీవితం పాడైపోయింది. 3 సంవత్సరాల క్రితము హైదరాబాద్ నుంచి ఒక యవనస్తురాలు ఫోన్ చేసింది. అయ్యా, ఇదండి నా పరిస్థితి. ఏంటమ్మా? మా సొంత పిన్ని కొడుకుతో నేను పాపం చేసి ఇప్పుడు నేను గర్భవతినయ్యాను. ఏ సాంగత్యము? దుష్ట సాంగత్యం అనుకుంటాం మనము. రిలేషన్షిప్స్ అన్ని పాడైపోయాయి, మన యొక్క బాంధవ్య జీవితాలు పాడైపోయాయి, మన యొక్క ఆత్మీయ నడకలు పాడైపోయాయి. అందుకే బైబిల్ చెప్తుంది, ఎలాంటి రోజుల్లో ఉన్నామంట? అపాయకరమైన దినముల్లో ఉన్నాము. అపాయకరమైన దినముల్లో ఉన్నాము. ఎవరు బాగు చేయగలరు? బయట వాళ్ళు అయితే బయటికి చెప్పి 2 చీవాట్లు పెట్టించుకోలేము. ఇంట్లో వాళ్ళు గుట్టు మనమేం బయట పెట్టుకోగలం? వేసుకోగలమా? దానివల్ల కృంగి వేసారిపోయి ఆ స్త్రీ చనిపోతానంటే ఒక దినమంతా ఆమెతో మాట్లాడి 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 ఆమెకు ఆ మనసు లేకుండా ప్రార్థన చేసి పంపించవలసి వచ్చింది. ఒక దినమంతా ప్రార్థన చేసి, ఎందుకంటే నేను చనిపోతాను, నేను మోసపోయాను. ప్రియమైన దేవుని సంగమా, కుటుంబాలు ఈ దినముల్లో విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి. ఎక్కడో పేపర్లో చదవడము కాదు, ఎక్కడో అక్కడిక్కడ చదవడము కాదు. ఎందుకంటే లోకము అపాయకరమైన దినముల్లో మనము ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. దుష్ట సాంగత్యము 3వది. 4వది చూద్దాము. సామెతలు 29:15. సామెతలు 29:15. బెత్తము గద్దింపును జ్ఞానము కలుగచేను. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. ఏం లేదంట, అదుపు లేదు. కొన్నిసార్లు బిడ్డలు పాడైపోవడం మనం కారణమవుతాం. అదుపు ఎవరు చేయాలి? అదుపు ఎవరు చేయాలండి? మనం ఏం చేస్తాము? అదుపు బదులు గారం చేస్తాం. అవునా? బిడ్డలు పాడైపోవడానికి మొదటి కారణం ఏంటి చెప్పంటారా? గారభవము. గారం పెట్టొద్దని కాదు, బిడ్డలు ప్రేమించొద్దని చెప్పటం లేదు. కానీ బిడ్డలు మన అదుపు తప్పిపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ మితిమించి గారం పెడతాము. పెడతాం. మీరే కాదు, నేను కూడా. మనము గారము పెట్టడం వల్ల ఏమైపోతున్నారంటే, మరొకసారి చదవండి. బెత్తము గద్దింపును జ్ఞానము కలుగుచేను. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. ఎవరికంట అవమానము? తల్లికి. తన యొక్క తల్లికి అవమానము కలిగించేస్తుంది. వింటున్నావా బాబు? అదుపు ఉందా? అదుపు ఉండాలి. చాలా గారం పెట్టుంటారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే, ఈ కుటుంబంలో ఇప్పుడు హానకానికి 2 కొప్పులే, అంటే 2 ఆడపిల్ల. ఆయనకి పుట్టగా ఇంట్లో ఒక మగపిల్లాడు మొదటగా పుట్టి ఏమైపోయాడు? చనిపోయాడు కదా. సరే, 2 ఆడపిల్ల అయితే ఆళ్ళే మగపిల్లలాగా పెరిగారు. అంటే వాళ్ళని ఆళ్ళే మగపిల్ల, ఆడపిల్ల బాగానే ఉంది. పెళ్ళి అయిన తర్వాత సరే అల్లుళ్ళు అల్లుళ్ళే కొడుకులు అనుకుంటే, వారి యొక్క గర్భములోంచి మొట్టమొదటిగా కుమారుడు పుట్టిన తర్వాత కుమారుడు ఏమైపోయాడు? చనిపోయిన తర్వాత ఈడు పుడితే ఇప్పుడు ఈయన ఏం చేస్తారు? గారం చేశారు. అవునా? నేను అనుకుంటున్నాను. దాని గారం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మామూలుగా ఉండవలసిన బాలుడు ఆవిడ హీరో అయిపోతాడు. అవునా? గారం పెట్టడంలో తప్పేమీ లేదు.
తర్వాత దాని యొక్క పర్యవసనం, కాన్సిక్వెన్సెస్ అంటే దాని వల్ల వచ్చే దుష్ఫలము తల్లికి ఏంటంట? అవమానము. అవమానము తీసుకొచ్చే విధంగా ఉండకూడదు. నన్ను గారం పెడుతున్నారు కాబట్టి. నేను కూడా 5 తరగతి పుట్టే, నాకు కూడా ఎంత గారం ఉండదు, కానీ ఎక్కడ వంచాలి మా నాన్న అలా వంచేవారు. బెల్ట్ వాడాలంటే వాడవలసింది, అందరిలో కొట్టాలంటే కొట్టేవారు ఆయన. బెత్త వాడంలో బెల్ట్ నా మీద చూపించులో నా కొడుకు 5 తరగతి పుట్టాడు ఏమి ఉండేది కాదు. కనుక క్రమశిక్షణ, అవమానం లేకుండా బ్రతకడానికి దేవుడు అనేక విషయంలో దేవుడు సహాయం చేశాడు. కనుక ఈ కుటుంబమే కాదు కానీ మన బిడ్డలకు కొన్నిసార్లు కొడుకురా కదా, కొడుకంటే ఎక్కువ ప్రేమిస్తాం. ఎందుకంటే రేపు పొద్దున కోడలు తీసుకొచ్చి బయట తగిలేస్తాడు కదా. అలా చేస్తారని కాదు కానీ సాధారణంగా కొడుకులంటే అందరికీ ప్రేమ ఉంటుంది. అయ్యో నా తర్వాత నా ఇంట్లో నీ కొడుకు వారసుడు, ఆడబిడ్డన్న ప్రేమ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఒక ఇంటికి వెళ్ళిపోద్ది కదా, వీడే కదా నా పరువు ప్రతిష్ఠ నిలబెట్టాలని, వృద్ధాప్యంలో చూడాలని ప్రేమిస్తాము. కానీ కుమారులు దానిని ఏం చేయాలి? వివేచన కలిగి నన్ను ఎందుకు ప్రేమిస్తారని గ్రహింపు కలిగి ఉండాలి. కానీ బ్లాక్ మెయిల్, అభిషేక్ అంతేనా, బ్లాక్ మెయిల్ ఇంకో చేయకూడదు. బ్లాక్ మెయిల్ చేయకు. నాకు కొనకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, నాకు కొనకపోతే చచ్చిపోతాను, నాకు చేయకపోతే ఇది చేస్తాను. అనేక మంది అలాగ ఇంట్లోంచి వెళ్ళిపోయినారు ఉన్నారు, లేరంటారా? వెళ్ళిపోయిన వారు ఉన్నారు. తర్వాత వారి జీవితంలో శాపము, తర్వాత వారి జీవితంలో అంధకారము. తల్లిదండ్రులు ఉన్నంత కాలం, ఇంట్లో ఉన్నంత కాలము తల్లి విలువ, తండ్రి విలువ తెలియకుండా బ్రతికేశాడు ఎవరు? తప్పోయిన కుమారుడు. నేను బ్రతకలేనండి, నేను చదువుకున్నాను. చాలా మంది దినాలు బిడ్డలు అంటారు, మీకేం తెలుసు, మీకు అజ్ఞానం, ఎప్పుడో పాతకాలం చెప్పకండి. మా బిడ్డలు కూడా అంటారు, ఎప్పుడో పావళాల గురించి మాట, మీరు పావళాల గురించి చెప్తారండి, మేము పావళాలు లేవు మాకు, పాతకాలం మాటలు చెప్పకండి అని మనము అప్గ్రేడ్ కాలేదన్నట్లుగా చూస్తారు. వాళ్ళకున్న మిళితమైన జ్ఞానంతో మేము తెలివైన వాళ్ళు అనుకుంటారు బిడ్డలు. కానీ అని తప్పైన కుమారుడు అలాగా అనుకున్నాడు. మా డాడీ ఈ దేశంలోనే ఉంటాడు, మా డాడీ వ్యవసాయకుడు, గొర్రెలున్నాయి, మందలున్నాయి, ఆస్తి ఉంది, ఇక్కడే చేస్తున్నాడు. నేను ఏసీ గదిలో ఉండి వ్యాపారము చేస్తాను, ఇతర దేశంలో వ్యాపారం చేస్తాను అనుకుని వెళ్ళిపోయాడా? తండ్రి కూడా అయ్యో నేను గారం పెట్టాను, ఇప్పుడు వీడిని వద్దన్నా కాదన్నా చేయమన్నా చేయొద్దన్నా నాకు తంట అని ఆస్తి పంచి ఇస్తే దూరదేశం పోయి తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. ఇప్పుడు ఎవరు జ్ఞాపకం వచ్చాడు? డాడీ ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడు? చేతులదంతా పోయిన తర్వాత, ఆస్తి పోయిన తర్వాత, అంతస్తులు పోయిన తర్వాత, జ్ఞానం పోయిన తర్వాత, చనిపోయే స్థితిలో డాడీ గుర్తొచ్చాడు. కనుక మన గారవం కూడా కొన్నిసార్లు బిడ్డల్ని పాడు చేయగల. తర్వాత చూడండి, క్రమశిక్షణ లేకపోతే 5వ చూద్దాం. యెషయా 53:6. యెషయా 53:6. యెషయా 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తన ఇష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషములను ఎవరి మీదంట? అతని మీద, దేవుని మీద మోపేడు. ఈ 5వ మాట ఏంటంటే, మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. మనము త్రోవ తప్పిపోయాము కదా. కాబట్టి కొన్నిసార్లు బిడ్డలు మనల్ని గమనించి వాళ్ళు కూడా త్రోవ తప్పిపోవడానికి అవకాశము ఉందంటారా? ఉంటది. మనము రహస్యముగా ఏది చేసినా వాళ్ళు చూడకపోవచ్చు, కానీ తల్లిదండ్రులు బిడ్డల ముందు కలహం ఆడుకున్నా, ఒక భార్య భర్తని బిడ్డల ముందు ఏదైనా కొంచెం ఎక్కువ మాట్లాడినా, వారిద్దరి ముందు జగడము కలహము ఉన్న బిడ్డలు దాన్ని ఏం చేస్తారు? గమనిస్తారు.
దాన్ని వాళ్ళు ఎన్కాష్ అంటే దాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకుంటారు. కనుక బిడ్డలు ఒకవేళ తల్లి తన యొక్క భర్తను, తన యొక్క తండ్రిని, ఆ కుమారుల యొక్క తండ్రిని గౌరవించలేదనుకోండి, మా అమ్మ గౌరవిస్తుంది నేను గౌరవించడానికి అనుకునే దినముల్లో మనం ఉన్నాం. కనుక ప్రభు వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి మన వాక్యము సెలవిస్తా ఉంది. మీరు ఏదైనా మాట్లాడుకోవాల్సి ఉండే తల్లిదండ్రులకు, మీ బిడ్డలు లేని సమయంలో మీకున్న ఏదైనా కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. బిడ్డల ముందు వాటిని వ్యక్తపరిస్తే ఎన్నడూ వాళ్ళ ఆత్మీయంగా కానీ శరీరం కానీ ఎదుగుదలలోకి రారు. ఆ కష్టములు, ఆ ఇబ్బందులు చూస్తూ తండ్రి అయితే తండ్రి శిక్షిస్తే తల్లి దగ్గరికి వస్తారు, తల్లి శిక్షిస్తే తండ్రి దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గర వాళ్ళు క్రమశిక్షణ నేర్చుకోలేరు. కనుక వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీ 6:1, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఏం బాబు అభిషేక్, ఎవరికి విధేయులై ఉండాలి? తల్లిదండ్రులకు. ఎలాగంట? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండి. కొలసి కూడా అది చెప్తున్నాడు, 3వ అధ్యాయం 20వ వచనం, కొలసి 3:20, కొలసి 3:20. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువును బట్టి ఇది ప్రభువును బట్టి మెచ్చుకుంటాడంట దేవుడు. దాని విషయంలో మీ యొక్క తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ప్రజలు మెచ్చుకోపోయినా పర్లేదు, దేవుని దగ్గర మెప్పు పొందాలి అంటే ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. పిల్లలారా, ఏది బ్లెస్ అక్కడ వింటున్నావా? లోబడతారా లోబడరా? ఏంటి నవ్వెత్తున్నావు ఏంటి? పిల్లలారా మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. ఇప్పుడు వీళ్ళిద్దరి కోసం చెప్తున్నారు, మిగతా చాలా మంది దొంగలు ఉన్నారు ఇక్కడ. తల్లిదండ్రులు లోబడినవాడు వీళ్ళు భుజాలు తడుముకుంటున్నారు వాక్యం చెప్తుండే కొంతమంది కదా. కనుక ప్రభు వాక్యములో వారిని మనం పెంచాలంట. ఇప్పుడు మనము కొన్ని మాటలు చూసాము. ఎందుకు అంటే స్వాభావికంగా ఉంటారు, ఎందుకంటే అంచె దినాలు, ఎందుకంటే బెత్తము మనము సరిగా వాడలేదు. ఇలాగ మనం కొన్ని కారణాలు చూసాము. ఇంకా మనం ఏం చేస్తామంటే ఇంకో 2 కారణాలు చూసి ముగించేద్దాం. ఇది ద్వితీయోపదేశ కాండము 6:6-7, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువు. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయంలో ఉండవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. సరిపోతుందండి. దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలంట ఫస్ట్. ఈ కుటుంబానికి కదా, అందరికీ. నేను తండ్రినే కదా. దేవుడు ఏమంటున్నాడో, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలన్నీ ఎక్కడ ఉండాలి? బైబిల్లోనా? బైబిల్లోనండి. ఎక్కడ ఉండాలంటే ఆయన మాటలంటే గోడ మీద, అక్కడ కూడా ఉండాలి. ఎక్కడ ఉండాలంటే మొదటగా తల్లిదండ్రులకి దేవుని వాక్యం హృదయంలో ఉంటే, మనము త్రోవ నడిచినప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. ఎప్పుడైనా మాట్లాడుతున్నామా? బిడ్డలకు దేవుని వాక్యం కోసం మాట్లాడుతున్నామా? చదువుకున్నావా? అడగాలి, మంచిదే. ఎక్కాలు వచ్చాయా? సోషల్ అర్థమవుతుందా? లెక్కలు అర్థమవుతుంది కదా? ఇంగ్లీష్ వస్తుందా? అడుగుతాం, మంచిదే. చదువు, జ్ఞానము గురించి మన బిడ్డల్ని అడగొద్దని చెప్పట్లేదు, కానీ మొదట దేవుని వాక్యం గురించి. బైబిల్ చదువుకున్నావా?
కొంతమంది బైబిలే ఉండదు, పుస్తకాలు 1500 2000 వేసుకుంటారు. బైబిల్ 300 బైబిల్ కూడా ఉండదు. ఒకవేళ చిరిగిపోతే ప్లాస్టర్లు టేపులు కుంటోళ్ళే కట్టులు కట్టేస్తారు బైబిల్కి కదా. బైబిల్ అంత నీచమైన పుస్తకము కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం అన్నావు. పరిశుద్ధ గ్రంథముకు క్రైస్తవుడిగా నీవు నేనే విలువ ఇవ్వకపోతే లోకం విలువిస్తుంది అంటారా? విలువ ఇవ్వదు గనుక దాన్ని విలువైన గ్రంథముగా ఎంచుకోవాలి. షర్టుకి మీద ఏదైనా చిన్న మచ్చ పడితే వాడకుండా పక్కన పడిసేస్తాం. కరెక్ట్గా మంచిగా ఆడవాళ్ళు బాగా పట్టు చీర కొనుక్కున్నారు, ఒకవేళ జాకెట్ కుట్టడంలో కొంచెం అటు ఇటు కుట్టాడు అనుకోండి టైలరు, వాడతారా? అబ్బా నాకు సరిగా కుట్టించలేదు, నాకు సెట్ అవ్వలేదు తీసి పక్కన పడిసేస్తారు. ఇంకొక జాకెట్ కొనుక్కుంటారు. ఒక జాకెట్ ఒక రోజు వేసుకునేదానికే మనకి సెట్ అవ్వకపోతే తీసి పక్కన పెట్టి కూడా కొంటాము. బైబిల్కి మనకున్న ప్రాధాన్యత ఏది? ద్వితీయోపదేశకాండం అనగా దేవుడు ఇశ్రాయేలుకి రెండవసారి మాటలు బోధించవలసి వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, త్రోవ నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు వాటిని గురించి మాట్లాడడం నేర్పించండి. ఇక్కడి నుంచి అయినా ఏ కుటుంబంలో అయినా అలాంటి సాంప్రదాయం లేకపోతే, బైబిల్ గురించి మీ గృహస్థులతో మాట్లాడే అనుభవం మీకు లేకపోతే ఈ దినం నుంచి ప్రారంభించండి. మరొక దినం వచ్చేటప్పుడు మీరు నాకు చెప్పండి, అయ్యా మేము ఈ మాట ప్రకారము మేము మా బిడ్డలతో మాట్లాడాము, మా గృహం మారిందని మీరు చెప్తారు. మారలేదు అంటే మీ కాళ్ళ కింద పడి మీకు దాసం అయిపోతాను. ఇది వాక్య ప్రకారంగా నేను బయలుపేట మీద ఆనపెట్టి చెప్తున్న మాట. మన బిడ్డలు కొన్నిసార్లు లోబడకపోవడానికి కారణం ఏంటంటే వాక్యం గురించి వాళ్ళతో మనం మాట్లాడలేదేమో, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేమేమో. ఈ వేసవి సెలవులో అయ్యో ఈ యొక్క భాగం తీసి కంటెస్ట్ చేయి అని చెప్తున్నావా? వాళ్ళకి కావాల్సి కొనిస్తున్నాం, మంచిదే. కూల్ డ్రింక్ డబ్బులు ఇస్తాం, ఐస్ క్రీమ్ డబ్బులు ఇస్తాం, పెప్సీ కోలకు డబ్బులు ఇస్తాము, కుర్కురే, లేసు, ఇంకా బ్యాటు, బాల్, రింగు అన్నీ కొనిస్తాం. కానీ దేవుని వాక్యమునకు మనం ఖర్చు చేసింది ఎంత? దేవుని వాక్యము నేర్పిస్తే మనం ఎక్కడున్నా, బిడ్డలు ఎక్కడున్నా మనం భయపడవలసిన అవసరం ఉండదు. కనుక బిడ్డల వాక్యము గురించి మాట్లాడాలంట తల్లిదండ్రులు. రెండవది ఏమన్నాడంటే సామెతలు 22వ అధ్యాయం 6వ వచనము. సామెతలు 22:6, బాలుడు నడవలసిన మార్గమును వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన మార్గము. చిన్నప్పుడు మనం నేర్పించే మార్గము చిన్నప్పుడు సరిగా ఉండవండి. నేను చెప్తాను, చిన్నప్పుడు ఏదైనా చేశాడు తంత్రుడు అనుకోండి, మనం సంతోషపడతాం, బాగా తంటున్నాడు రా. తిట్టాడు అనుకోండి, బాగా తిడుతున్నాడు అని మురిసిపోతాం. పెద్దయిక అదే తిడితే మనకేమొస్తుంది? కోపం వస్తుంది. బాలుడు చిన్నప్పుడే వాడు తన్నినా, వాడు సరిగా లేకపోయినా మనం ఒక దెబ్బ బెత్తము వాడితే పెద్ద అయినప్పుడు అది చేయడు. నాయన ఒక ఉపమానం చెప్పేవారు. ఒక పెద్ద గజ్జి దొంగ ఉన్నాడంట. రేపు అతనికి జైలు శిక్ష, రేపు అతనికి ఉరి శిక్ష ఇచ్చేశారు. ఉరి శిక్ష ఇచ్చేస్తే ఆఖరిగా ఉరి శిక్ష ఇచ్చే ముందు ఏమంటారు చెప్పండి? ఆఖరి కోరుకోమన్నారు ఆ యవనస్తుని. ఆయన అన్నాడంట, నాకు ఏమి తినాలని లేదండి, ఏమి లేదు. ఎవరితో మాట్లాడిందో ఏమీ లేదండి. ఆఖరిగా అమ్మ చెవులో ఒక చిన్న మాట చెప్పాలి అన్నాడంట. సరే, అదేముంది, అందరూ అయితే ఇది మామిడికాయలు చేయదను. డిసెంబర్లో మామిడికాయలు దొరుకుతాయా? దొరకవు. డిసెంబర్లో ఉరి శిక్ష పడింది, మామిడికాయ తినాలంటే మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు అని ఉంచాలి, ఉరి శిక్ష వేయకుండా. చాలా మంది అలా కోరుకుంటారు. ఒకడు అన్నాడంట పలానా ఆయన చనిపోతే ఆయన సమాధి పక్కన నన్ను సమాధి చేయమన్నాడంట. ఆడు చావాలి, ఈడు చావాలి. చాలా మంది వింతైన కోరికలు కోరుకుంటాడు. ఈడేమన్నాడు? మా తల్లి చెవులో ఒక మాట చెప్పాలి. బేడీలేశారు, సెక్యూరిటీ ఇచ్చారు, రేపు ఉరి శిక్ష కదా, ఈడు ఎక్కడ పారిపోతా తీసుకెళ్తే అమ్మ పిలిచారు పోలీస్ డిపార్ట్మెంట్, జైలు సిబ్బంది. నీ కొడుకు నీ చెవులో ఒక మాట చెప్పాలి. అబ్బాబ్బా చాలా సంతోషపడిపోయింది. ఎవరు? తల్లి. సంతోషపడిపోయి నా కొడుకు చనిపోయి నా చెవులో ఏం మాట చెప్తాడో
అని వస్తే చెవు దగ్గర వెళ్ళి టక్మని కొరికేస్తున్నాడు చెవు. ఏం బాబు ఇలాంటి పని చేసావంటే, చిన్నప్పుడు నేను సూది తీసుకొచ్చేసాను పక్కింటి వాళ్ళ ఇంట్లోంచి. బాగా చేసావురా, బాగా దొంగతనం చేసావు, పక్కింటి ఆవిడ చూడకుండా ఆవిడ సూది ఎత్తుకొచ్చేసావు అని ప్రతిసారి అక్కడికి వెళ్ళి ఇది ఎత్తురా అని చిన్నప్పుడు నా చెవులో ఆమె చెప్పింది. ఇప్పుడు నేను గజ్జి దొంగ అయిపోయాను. ఈమె కారణము. ఎక్కడ మొదలైందండి? సూత్తో ప్రారంభమైంది. మన బిడ్డలు, ఈ కుటుంబం గురించి మాత్రమే నేను చెప్పలేదు, నా కుటుంబము. వాక్యం బోధించే నేను, వింటున్న మీరు, లైవ్ ద్వారా వాక్యం వింటున్న వారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నాం మనము, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. బిడ్డలు ఉన్నప్పుడు అదే మాటలు, లేనప్పుడు అదే మాటలు. దేవుని దయందు, మనుషుల జ్ఞానమందు ప్రభు వర్ధిల్లాడు కదా. మన బిడ్డలు వర్ధిల్లపోవడానికి కారణం ఏంటంటే, ఎప్పుడు ఏది మాట్లాడాలో మనకు తెలియదు. మన కడుపులో ఉబ్బరం అప్పుడే కక్కేయాల. బిడ్డలు ఉన్నారో అచ్చే మనకు అనవసరం. భర్తను అప్పుడే అనేయాలి, భర్త కూడా భార్యను అప్పుడే అనేయాలి. అప్పుడే అన్ని వదిలేస్తేనే కానీ కడుపులో ఉబ్బరం పోతుందా? పోదు. దానివల్ల మన కుటుంబం మనమే పాడు చేసుకుంటున్నాం. కనుక బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. ఆఖరిగా తల్లిదండ్రులకు ఓ మాట చెప్తున్నాడు ప్రభువారు, ఎఫెసీ 6:4. ఎఫెసీ 6:4. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. బిడ్డలకి ఏం చెప్పకూడదంట? కోపము రేపనివ్వకూడదు, కోపం వచ్చే విధంగా ఉండకూడదంట మనము. ఇంకేం చెప్తున్నాడు? మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వారిని పెంచాలి. మన దేంట్లో పెంచుతున్నాం? లోకంలోనే పెంచుతున్నాము. అయ్యో అయ్యో, ఈ యొక్క వేసవి సెలవులు, ఈ సెలవు కాలంలో మన బిడ్డలు మనతో సంతోషించి వాళ్ళ జీవితం బాగుండాలంటే వారికి దేవుని వాక్యం నేర్పించాలి అనే జ్ఞానము నాకు లేకపోతే, మీకు లేకపోతే మన బిడ్డల యొక్క భవిష్యత్తు ఎలాగుంటుందో అయోమయంగా ఉంటుంది. కనుక దేవుని వాక్యము చిన్నప్పటి నుంచి మనము పిల్లలు దేవుని వాక్యం ఎదిగిన వారుగా ఉండాలంట. ఆఖరిగా 2 తిమోతి 3:15. 2 తిమోతి 3:15. 2 తిమోతి 3:15. విశ్వాసము ద్వారా ఏంటంటండి? రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు ఏంటండి? శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని ఎవరి వల్ల నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండాలి. బాల్యము నుండి ఏం నేర్చుకోమన్నాడు? శక్తిగల దేవుని లేఖనములను ఎరిగి ఉండాలంట. బాల్యము నుంచే, బాల్యము నుండి దేవుని వాక్యం ఎరిగి ఉండాలి. బాల్యకాలంలో మంచి బట్టలు కొంటామా? పుట్టి అయిపోతుందని తెలుసు కదా, అయినా కొంటామా? వాక్యం కొంటామా? బైబిల్ కొంటామా? 300 బైబిల్. రోజుకి 300 అంటే 10 రూపాయలు. నెలకి 300 సంపాదించిన రోజుకి 10 రూపాయలు థమ్స్అప్. అవును, కానీ కొట్టుకు 10 రూపాయలు థమ్స్అప్ వస్తుంది. సీసా ఖర్చు పెడతాం, బైబిల్ కొనలేము. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యము మనకి ప్రధానమైనప్పుడు, వాక్యమే మనకి మెయిన్ అయినప్పుడు ప్రతి విషయంలో జయం చూడగలం. ఇంకా అనేకమైన విషయాలు నేను మాట్లాడదాం అనుకున్నాను కానీ సమయం లేదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ బిడ్డలకు రోదనము చేయ నేర్పుడి. ప్రార్థన నేర్పిస్తామా? మన యవనస్తులందరూ చాలా సంతోషం. నేను ఎందుకంటే పెద్దోళ్ళు ముందు వచ్చే ప్రార్థనకి యవనస్తులందరూ పాలిచ్చి వస్తారు కదా. చంటి పిల్లలు తల్లు, తండ్రి పిల్లలు తండ్రులు మనోళ్ళు కదా. అరే, పెద్ద పెద్దోళ్ళందరూ వంటలు చేసుకుని ఇంట్లో సంసారం సగపడిన ముందు ఉంటారు. మన యవనస్తులందరూ వచ్చి వెనకాల బ్యాక్ సీటు. సినిమా హాలా దేవుని సన్నిధి అంటే? నేను కింద కూర్చున్నాను సిగ్గుపడ్డారని కింద కూర్చోరని
కుర్చీ మీద కూర్చుంటారు, యవనస్తులు కూడా కుర్చీ మీద నేను కూర్చున్నా నన్ను చూసి కూడా వాళ్ళు సిగ్గురాట్లే. ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నా యవనస్తుల కోసం, పిల్లల కోసం. ఇప్పుడు బాల్యకాలం మందు మన మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగబోదు ఇంకెప్పుడు ఉంచుతాము? దేవుని సన్నిధిలో నేను సాష్టాంగపడి సాగిలపడి మ్రొక్కెదురని పాడుపడతాము. దైవజండే కింద కూర్చున్నాడే, నేను కుర్చీలో కూర్చోవడం ఏంటి అనే గ్రహింపు కూడా మన యవనస్తులకి పిల్లలకి రావటం లేదు. వస్తుందా? ఎందుకు? నేను కూర్చుంటే ఎవరన్నా అడుగుతారా? నాకు దైవ సన్నిధిలో ఘనత ఉంటుంది, దాన్ని కూడా ప్రక్కన పెట్టి నన్ను చూసానే నేర్చుకుంటారంటే అందరూ బ్రహ్మం గారులే, మఠం వేసి కూర్చుంటారు. మోకరించి ప్రార్థించి పెద్ద పెద్దవాళ్ళు మోకరిస్తారు, కాళ్ళు ఎప్పులు ఉన్న వాళ్ళు మోకరిస్తారు, వృద్ధులు మోకరిస్తారు. కానీ యవనస్తులు మాత్రము కుర్చీలు నిండిపోతాయి. సిగ్గు కదా ఇవన్నీ. దేవుని సన్నిధిలోని ప్రభు వాక్యము సెలవిస్తుంది, మోకరించి సమూయేలు మోకరించి ప్రార్థన చేశాడు. దానియేలు ముమ్మారు యథాప్రకారము యెరూషలేము తట్టు కిటికీలు ఉండగా ముమ్మారు మోకరించి ప్రార్థన చేశాడు. సాగిలి పడి మ్రొక్కెదమని పాడతాము, రండి నమస్కారం చేసి సాగులు పడతాము, ఆ మనసుని యెహోవా సన్నిధిని సాష్టాంగ పడతామంటాం. మోకరించి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. బాధలు ఉన్నవాళ్ళు, నేను ప్రార్థన గురించే మాట్లాడతాను, వాక్యం విన్నప్పుడు కాదు. వాక్యం విన్నప్పుడు ఎక్కడ కూర్చున్నా ఒకటే. కానీ దేవునితో ఒక పాఠశాలలోనే ఒక విద్యార్థి ఒక మాస్టర్ ప్రశ్న అడిగినప్పుడు కూర్చుని సమాధానం చెప్తాడు, నించుని చెప్తాడా? నిలబడి చెప్తాడు. కూర్చుని చెప్తే స్టాండప్ అంటాడా? మరి దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ ఉండాలి మనం? ఒక మాస్టర్ అడిగిన ప్రశ్నకే నించుని సమాధానం చెప్పాలి, అవునా? మరి దేవుని దగ్గర ఎలా చెప్పాలి? మోకరించి ప్రార్థన చేసే కాళ్ళు నొప్పులు ఉన్నాయి, కనీసం మనము దేవునికి నించుని ప్రార్థన చేయలేరు యవనస్తులు. పెద్దోళ్ళు నేను చూస్తాను, వాళ్ళు బాగానే వయసున్నా, కాళ్ళు నొప్పులున్నా, శరీరం సహకరించకపోయినా, మోకరించో, పైన కూర్చున్నా, కింద కూర్చున్న పాపం ఇబ్బంది పడతా ఉంటారు, సంతోషిస్తూ ఉంటాను నేను. కానీ యవనస్తులు, బాలులు మోకరించలేం. ఎంతసేపు కూర్చుంటారు? ఉదయం వెళ్ళినప్పుడు మీరు ఎంతసేపు కూర్చుంటారండి? బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఎంతసేపు కూర్చుంటారు? 10 నిమిషాలు కూర్చుంటారు. 10 నిమిషాలు ఆయన మోకాళ్ళించిన 10 నిమిషాలు. అందరూ కూడా మనకి వెస్ట్ ఇండియనే కదా, మన మోకాళ్ళు ఇలాగ ఉంటాయా కూర్చున్నప్పుడు? అప్పుడు అక్కడ కష్టపడతాం, లోపల బయటకు రాబోతాయి, అక్కడ శ్రమ పడతాం. కానీ 10 నిమిషాలు అక్కడ మనం వెయిట్ అంతా ఎక్కడ ఉంటుంది? మోకాళ్ళ మీదకి వచ్చేస్తుంది అప్పుడు, అవునా? మన బరువంతా మోకాళ్ళ మీద కూర్చుని లోపల బరువంతా తగ్గించుకుంటాం. కానీ ఆత్మ సంబంధంగా బరువు తగ్గించుకోండి, మోకరించండి ఒక 10 నిమిషాలైనా. అక్కడికి వెళ్ళి మోకరిస్తున్నాం కదా. దేవుని సన్నిధిలో మోకరించడానికి ఏమైంది? నీకు ఇబ్బంది ఉంది, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వయసు మళ్ళీపోయింది, ఆరోగ్యం సహకరించి దేవుడు దాని గురించి పట్టింపు తీసుకోడు. కానీ యవనస్తులైన వారు యవన కాలమందు దేవుడు నరుడు ఏమంటాడు? కాడినే మోయమంటున్నాడు. మోయమంటున్నాడా? నరుడు దేవుని కాడిని మోయటం నరునికి ఆశీర్వాదం కాదు, కానీ మోకరించలేడు, కాడే పోస్తాం. కనుక ఈ విషయాలు యవనస్తులు మనం గమనించుకోవాలి. వయసులో ఉన్న వాళ్ళమి, పిల్లలైన వారు కుర్చీలో కూర్చున్న గసి కాదు. ఇప్పుడు మోకరించకపోతే వృద్ధాప్యంలో మోకరించగలమా? ఇంకొక వయసు వచ్చే మోకరించగలమా? కనుక నేడు అనే సమయం ఉండగానే దేవుడు అదే చెప్తున్నాడు, బాడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, ఎదిగినప్పుడు వాడి నుంచి తొలగిపడు. అలా ఉండినట్లుగా ఈ గృహంలో దేవుని ఆశీర్వాదం చూసినట్లుగా పరిశుద్ధ ఆత్మశక్తి సహాయం చేసి కాపాడు. ప్రార్థన చేసుకుని ఇశ్రాయేలు గారు ఆఖరి ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడ, ప్రేమ కల తండ్రి, కృపగల దేవ యేసయ్య, నీకు వందనాలు ప్రభా, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగా ప్రభా, సేవకుడి ద్వారా తండ్రి, వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా తండ్రి నువ్వు మాతో మాట్లాడావు ప్రభా. బాలుడు ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, తల్లిదండ్రులు బాలుడికి ఏ విధమైన హితబోధ చేయాలో, బెత్తము ఎప్పుడు వాడాలో తండ్రి, అనేక రీతులుగా తండ్రి మరి ఎన్నో నాయన మూలపాఠముల ద్వారా, ఉపమాన రీతుల ద్వారా తండ్రి నువ్వు మాట్లాడావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి, నీకు స్తుతులు ప్రభా.
మా బిడ్డలను తండ్రి అతి గారాబం చేసి తండ్రి తల్లిదండ్రులుగా మేము ఫెయిల్ అయిపోతున్నాం ప్రభా. తండ్రి ఆ విషయంలో నేను కూడా తండ్రి నాయన ఎన్నోసార్లు తప్పిపోయాను ప్రభా. దయతో నన్ను క్షమించు ప్రభా. నాయన ఇదిగో తండ్రి మరి వికలాలను అన్నామని జ్ఞాపకం చేసుకొని దేవా మరి బిడ్డల గురించి తండ్రి ఎంతో పశ్చాత్తాపడుతూ ప్రభా, బిడ్డలు నాయన మరి అభిషేక్ అలాగే బ్లెస్సి వారి చిన్నతనం నుంచి ప్రభా వారిలో వ్యతిరేకత వచ్చిందని ఎంతగానో పశ్చాత్తాపడుతున్నారు తండ్రి. దేవా మరి ఇదిగో సంఘము సేవకులు సేవకురాలు తండ్రి బిడ్డల కొరకు నాయన ఎంతగానో నీ పాదాలు పట్టుకొని గోజాడి ఉన్నారు కనుక తండ్రి నాయన సంఘం చేసిన ప్రార్థన, సేవకులు చేసిన ప్రార్థన బిడ్డలపై నాయన మీ ఆత్మని నాయన కుమ్మరించి బిడ్డలు నాయన ఇక నుంచి అయినా వాక్యం ద్వారా ఎదిగి ప్రభా క్రమశిక్షణతో వినయ విధేయతలతో తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా తండ్రి అలాగే తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించే తల్లిదండ్రులుగా నాయన మీ ఆత్మను వారి కుమ్మరించి దేవా వారి గృహం చుట్టూ నీ అగ్నిని కంచి వేసి నీ కాపుదల దయచేయండి. మరి అలాగే ప్రభా అనామని ప్రభా మరి తన ఆరోగ్య విషయంలో కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా బిడ్డని సంపూర్ణమైన స్వస్థతనిచ్చి నాయన తండ్రి నాయన బిడ్డని బలపరచండి. అలాగే వికలాలు నాయన జ్ఞాపకం చేసుకో, తన చుట్టూ నాయన నీ కాపుదలు ఉంచండి ప్రభా. దేవా ఎక్కడికి వెళ్ళినా తండ్రి మరి నీ వాక్యాన్ని చదువుకొని ప్రభా ప్రార్థించుకొని నీ నామాన్ని స్తుతించి తండ్రి ప్రతి క్షణము ప్రతిరోజు మరి ఆటో మీద తండ్రి అనేక మంది వందల మందిని నాయన ట్రావెల్ ద్వారా వారి గమ్య స్థావరాలకు చేర్చాలని తన జీవనోపాధిగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఆటో చుట్టూ కూడా తండ్రి నీ అగ్నిని కంచి వేసి నీ కాపుదల దయచేయండి. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నీ సహాయం నీ కాపుదల దయచేయండి తండ్రి. అలాగే ప్రభా నాయన మరి ఇదిగా ఆనకుమాయుని హక్కైని తనకిచ్చిన బిడ్డలను అలాగే జ్ఞాపకం చేసుకోండి. మరి వికలాల తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి బంధుమిత్రులను స్నేహితులను జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి సంఘ బిడ్డలు నాయన తండ్రి చేసిన ప్రార్థన మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని దైవ సహాయకుడు ఆత్మీయ తండ్రి మాకు ఇచ్చిన ఆహారం నాయన మేము ఎంతవరకు నాయన విన్న బిడ్డలు అందిపుచ్చుకున్నారో వారి హృదయంలో నాయన వాక్యం ఎత్తబడిందో నాకు తెలియదు, కానీ ప్రభా ఆ వాక్యం ద్వారా ప్రభా నాయన మా హృదయం ఎత్తబడిలా నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమునందు అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం సన్నిధి, వెతబడిన వాక్యము చేసిన ప్రార్థన మేము పాటల ద్వారా గానపరిచింది కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండి బిడ్డలను మార్చి అన్న మనకు ఆరోగ్యం ఇచ్చి ఇశ్రాయేలు దేవ తండ్రి విక్టర్లాలను తన ప్రయాణంలో కాచి కాపాడి దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.